వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. తాత్పర్యం: తమ ధర్మములను అంటే విహిత కర్మలను నిర్వర్తించటం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. జనక మహారాజు తన రాజధర్మాలను నిర్వర్తిస్తూనే కర్మయోగం ద్వారా సిద్ధిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితి చేరుకున్న తరువాత కూడా కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు. ఇంకా చాలామంది ఇతర మహాత్ములు కూడా ఇదే విధంగా చేశారు. మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను, నడవడికను చూసి మానవాళి ప్రభావితమవుతుంది. అటువంటి నాయకులు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనులు అనుసరించటానికి మార్గదర్శకమవుతారు. ఈ విధంగా సమాజంలో ఉండే నాయకులకు తమ నడవడిక అంటే మాటలు, చేతలు, ప్రవర్తన ద్వారా జనసామాన్యులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక బాధ్యత ఉంది. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో సహజంగానే మిగతా సమాజం కూడా నీతి ప్రవర్తన, నిస్వార్థం మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు. కానీ ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో మిగతా సమాజం కూడా వారికి అనుసరించే ప్రమాణం లేక స్వార్థపూరితంగా అనైతికతో మరియు ఆధ్యాత్మిక అనాసక్తితో దిగజారిపోతుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిలపటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి. వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయిని చేరుకొని వేదవిహిత కర్మలు చేయనవసరం లేకున్నా అవి చేయటం వలన వారు ఇతరులకు వేదవిహిత కర్మలు చేయటంలో ఒక ఆదర్శం లేదా ఉదాహరణ చూపినట్టుగా ఉంటుంది. సమాజంలో ఒక గొప్ప నాయకుడు కర్మ సన్యాసి అయి పనులను విడిచిపెడితే అది ఇతరులకు ఒక అయోమయ దృష్టాంతం చూపినట్టు అవుతుంది. ఆ నాయకుడు పరిపూర్ణ ఆధ్యాత్మిక దృక్పథంలో ఉండి విహిత కర్మలను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక పదంలో నడవడానికి అర్హుడై ఉండవచ్చు. కానీ సమాజంలో మిగతా వారు వారి దృష్టాంతం చూసి దానిని పని తప్పించుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి పని తప్పించుకునేవారు మహోన్నత కర్మ సన్యాసులైన శంకరాచార్యులు, మధ్వాచార్యులు మొదలగు వారి చర్యలను ఉదహరిస్తుంటారు. వారి ఉత్కృష్టమైన అడుగుజాడల్లో నడవబోయి ఈ వేషగాళ్లు కూడా కావలసిన చిత్తశుద్ధి సాధించకుండానే ప్రాపంచిక విధులను త్యజించి సన్యాసం తీసుకుంటారు. అలా కాకుండా ఒక గొప్ప నాయకుడు కర్మయోగిగా ఉంటే ఆయనను అనుసరించేవారు కనీసం తమ కర్మలను చేస్తూ బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తారు. ఇది వారికి తమ మనస్సుని, ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకోవడానికి మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత దశ చేరుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి సమాజానికి ఒక ఆదర్శం చూపడానికి శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మయోగం అభ్యాసం చేయమంటున్నాడు. మీనింగ్ ఆఫ్ దిస్ 2 slokas is: by performing their prescribed duties, King Janak and others attained perfection. You should also perform your duties to set an example for the good of the world. Whatever actions great persons perform, common people follow. Whatever standards they set,
all the world pursues. King Janak attained perfection through Karma Yoga while discharging his kingly duties. Even after reaching the transcendental platform, he continued to do his worldly duties purely for the reason that it would set a good example for the world to follow. Many other saints did the same. Humanity is inspired by the ideals that they see in the lives of great people. Such leaders inspire society by their example and become shining beacons for the masses to follow. Leaders of society thus have a moral responsibility to set lofty examples for inspiring the rest of the population by their words, deeds, and character. When noble leaders are in the forefront, the rest of the society naturally gets uplifted in morality, selflessness, and spiritual strength. But in times when there is a vacuum of principled leadership, the rest of the society has no standards to pursue and slumps into self centeredness, moral bankruptcy, and spiritual lassitude. Hence, great personalities should always act in an exemplary manner to set the standard for the world. Even though they themselves may have risen to the transcendental platform and may not need to perform prescribed Vedic duties, by doing so, they inspire others to perform prescribed Vedic actions. If a great leader of society becomes karma sannyasi and renounces work, it sets an errant precedent for the others. The leader may be at a transcendental platform and therefore eligible to renounce work and engage completely in spirituality. Others in society use their example as an excuse for escapism to run away from their responsibilities. Such escapists cite the instances of the great karma sannyasis like Adi Shankaracharya, Madhvacharya, etc. Following their lofty footsteps, these impostors also renounce worldly duties and take sannyas, even though they have not yet attained the purity of mind required for it. Therefore, if a great leader is karma yogi, at least the followers will continue to do their own karma and dutifully perform their responsibilities. This will help them learn to discipline their mind and senses and slowly rise to the transcendental platform. Hence, to present an example for the society to follow, Sri Krishna suggests that Arjun should practice Karma Yoga. Om Namo Bhagavate Vasudevaya.